ముందు ఈ విషయం చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేయడానికి ఏముంది, మీరు ఎలా చెప్తారో ఫాలో అయిపోవడమే. ఖర్చు అవుద్ది. ఇంకేం కావాలరా చెప్పండి, ప్రొవైడ్ చేస్తాను. కానీ ఫుల్గా తాగి పడిపోయేలోగా ఓ మంచి సలహా ఇవ్వండి రా. వాళ్ళు అలాగే అంటారు కానీ అబే ముందు నువ్వు చెప్పరా. ఏం లేదురా. ఏం లేదా అయితే ఇక్కడ ఎందుకు రా, పదరా. చూరా నన్ను చెప్పనివ్వండిరా. చెప్పురా. అసలు ఆ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేద్దాం ఎన్నిసార్లు అనుకున్నా వర్కౌట్ అవ్వలేదు మా. లవ్ అనేది బీర్ లాంటిదిరా, చల్లగా ఉన్నప్పుడే తాగేయాలి. మన బీరే కదా అని పక్కన పెట్టామనుకో చేదైపోద్దిరా. అంటే ఎర్ర పువ్వ, ఇంత డీటెయిల్గా చెప్పిన అంటే నాకు అర్థమైంది. లేట్ చేయకుండా వెంటనే ఆ అమ్మాయికి ఈ విషయం చెప్పేయమంటారు. అంతే. ఓకే వస్తా. రేపు సక్సెస్ అయ్యాక ఇంతకంటే గ్రాండ్ గా పాటిస్తా. వస్తా. స్టడీ. ఆవేశంగా వెళ్తున్నాడు, వర్కౌట్ అవుతుంటావా మావా? ఏమోరా. ఏముంది మళ్ళీ పాటిస్తాడు. ఏంటన్నయ్యా ఇంత పొద్దున్నే దయచేశారు? నువ్వు వెళ్ళవే, వెళ్ళి ఆ టిఫిన్లు అవి తయారు చేసుకో. ఆ, నా జీవితం అంతా టిఫిన్ తోనూ భోజనాలతోనే సరిపోతోంది. మీరు చెప్పండి అన్నయ్య గారు, ఇన్నాళ్ళకు వచ్చారు, ఏదో విషయం ఉంటేనే వస్తారుగా, ఏమంటారు? భగవాన్ని చూసి చాలా రోజులైంది కదమ్మా, అందుకే అదే. అరే ఏరా అంతే. అది సరే అన్నయ్య గారు, మన అమ్మాయి అదే మీ అమ్మాయి పేరేంటన్నారు? దాత్రి. పెళ్లి గిళ్ళి ఏమీ అనుకోలేదా? ఆ విషయం మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. ఏరా అది నాకు వదిలేయరా, నేను చూసుకుంటాను కదా. ఆ, మా ఆయన బాగానే చూస్తాడు, వెతకండి వెతకండి. సరేరా, నేను బయలుదేరుతా. అలాగే. ఏంటి అంకుల్, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చారు? ఇప్పుడే ఇదే ప్రశ్న మీ అమ్మ అడిగింది. నువ్వు మా ఇంటికి రామ్మా, చెప్తాను, అక్కడ చెప్తాను. అంకుల్ మైండ్ని మా మమ్మీ బాగానే తినేసినట్టుంది పాపం. ఏ రామ్, కార్ రిపేర్ అయిందా? ఏ కార్ సార్? అదేనయ్యా, బయటికెళ్తే పనేంతో మర్చిపోతావు. అదే ఆడిటర్ సుందరం కారు. ఈరోజు డెలివరీ ఇస్తానన్నాం కదా. చేయలేదు సార్, రేపు మార్నింగ్ చేసి ఇచ్చేస్తాను. చంపావు కదయ్యా. చూడు. హలో సుందరం గారు, రేపు ఉదయం 7 గంటలకల్లా మీ కారు డెలివరీ ఇచ్చేస్తాం. మావాడే స్వయంగా తీసుకొస్తాడు, ఓకేనా? ముందు దాని సంగతి చూడు. ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఆడిటర్ సుందరం గారి ఇల్లా? మీరు ఇలా స్ట్రైట్గా వెళ్ళండి, ఎదురుగా చూడండి, 3వ గల్లీ, అక్కడ రైట్ సైడ్ 3rd బిల్డింగ్ వస్తుంది, అదే. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవరదే? ఆడిటర్ సుందరం గారు అంటే నేనా బాబు? ఏంటి అది? కార్ కార్ వచ్చిందా? ఓ గ్రేట్. అమ్మా దాత్రే, 500 తీసుకురా. థ్యాంక్స్ అమ్మా. ఇప్పటి నుండి అనుకుంటుంటే ఇవాళ కుదిరింది ముహూర్తం. తీసుకో. వద్దు సార్. తీసుకో బాబు. వద్దు సార్. చాదస్త కుర్రాల్లా ఉన్నాడే. జరగరా. ఏంటి ఆ అమ్మాయి ఎంత బాగుంటుందా? ఆ అమ్మాయిని ఇంతకు ముందే చూశాను మామ. ఎందుకో ఆ అమ్మాయిని చూడగానే నా గుండె కారింజన్లా స్పీడ్గా పరిగెడుతుంది. మెకానిక్ బుద్ధి పోనిచ్చుకునేవి కాదరా, అయినా మన స్థాయికి ఆ అమ్మాయి సరిపోతుందా మామ? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. హే బాబు, ఇలారా.
చెప్పండి మేడం. నీకు నచ్చిన 2 ఐటమ్స్ పట్రా. ఓకే మేడం. ఏంటి ఏమైంది అలా మౌనంగా ఉన్నావంటే ఏదో బాంబు పేల్చేలా ఉన్నావు. చెప్పు. ఏమోనే, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. మనసంతా టెన్షన్, అలజడి. ఒక చోట కూర్చోలేకపోతున్నానే. ఏదో గుండెదడ, నా కోసం ఎవరో వెతుకుతున్న ఫీలింగ్, ఏదో తెలియని బాధ. ఏంటో. వావ్, వాట్ ఏ ఛాన్స్. హాయ్ తర్ని. హాయ్. హాయ్ దాత్రి. హాయ్. వన్ డైట్ కోక్. ఇదిగోండి సార్. అంత ఫాస్టా? బిల్లు కూడా స్పీడే. వీడు వీడి తింగరు మొహం. హాయ్ దాత్రి. హాయ్ తర్ని. హాయ్. ఇప్పుడే చెప్పావుగా హాయ్, మళ్ళీ ఎందుకు? మీరేమన్నా తింటారా? మేము ఇప్పుడే తిన్నాం. ఇదిగో ఖాళీ కప్స్. మీరేమైనా తింటారా? ఏంటి ఇలా వచ్చారు? అబ్బే అదేం లేదు, జస్ట్ కోఇన్సిడెన్స్ అంతే. రాత్రి నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. సారీ అభి, వీ కెన్ మీట్ సమ్ అదర్ టైమ్. ఓకే, బాయ్. బాయ్ అభి. బాయ్ అభి, మళ్ళీ కలుద్దాం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నాన్నా. ఏం తల్లి? అది ఏంట్రా? అదే నాన్న, ఆ రోజు నన్ను కాపాడిన వ్యక్తి. ఉమ్, ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే, మీకు దక్కానంటే అతనే కదా కారణం. అవునమ్మా, కాదని ఎవరన్నారు ఇప్పుడు? అతనెవరో తెలుసుకోలేమా నాన్న? ఆ, కనిపించని వారి కోసం ఎక్కడమ్మా వెతికేది? అవసరం తీరాక మర్చిపోవడం మనుషుల నైజం కాదండి. ఆ, ప్లీజ్ నాన్న, వెతుకుదాం నాన్న. వెతికితేనే కదండి తెలిసేది. మన అమ్మాయి ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. మీరు వెళ్తే బాగుంటుంది. సరేనమ్మా, వెతుకుదాం. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఇంతకు ముందు వచ్చారు కదా? మీ పేరు? దాత్రి. దాత్రి, చెప్పండి. ఆ రోజు నన్ను ఇక్కడ అడ్మిట్ చేసిన వ్యక్తి ఎవరో గుర్తున్నారా? జాయిన్ చేసి మీ నాన్నగారు వచ్చేలోపే వెళ్ళిపోయారు. అంతకు మించి వివరాలేవి నాకు తెలీదు. దయచేసి కొంచెం గుర్తు చేసుకుని చెప్పరా? అవును, అతని ఫేస్ గుర్తుంది కానీ ఆ తర్వాత ఎప్పుడు నాకు కనిపించలేదు. ఏ దాత్రి, ఏడవకే, ప్రయత్నిద్దాం. మీ బాధ నాకు అర్థమైంది, కానీ అతను ఎలా ఉంటాడో చెప్పగలను. నాకు ఈ ఒక్క క్లూ చాలు, వెతుకుతాను. ఒకవేళ మీకెక్కడైనా కనిపిస్తే కాల్ చేయండి. నా సెల్ నెంబర్ తీసుకోండి. చెప్పండి. 9966 448812. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. పదండి నాన్న. అరే ఇది ఎత్తికేస్తున్నారు బాబు, తొందరగా తీసుకురండి. అరే మామ, ఆ అమ్మాయి ఇక్కడ ఇక్కడ ఉందిరా. నా మనసు చెప్తోంది. ఏంటి ఇక్కడ? ఏది మామా? అవునా? ఆ మనసుతో చూడు, ఇక్కడే ఎక్కడ ఉంటుంది. లేదురా, నిజంగా ఆ అమ్మాయి నాకు దగ్గరలో ఉందిరా. ఇక్కడ
ఇక్కడే ఉంటే వెళ్ళి వెతుకుదాం మామా. కనిపెట్రా. ఆపరా నీ కామెడీ. తీరింది.